యేసు నాయనా నీ పాదాలకు ఎనలేని స్తోత్రాలయ్యా. అయ్యా, నీతిమంతులుగా మమ్మలను మారు మనస్సు పొందువారిగా ఎలా జీవించాలి నీ కాపుదలలో నీ దాసుని ద్వారా మాకు తెలియచేశారు. నాయనా, మా జీవితాలలో ఈ నూతనమైన సంవత్సరముల మా జీవితములు ఫలించులాగున నీ కాపుదలలో భద్రపరచండి. నశించిపోతున్న నీ ఆత్మల రక్షణలో భాగస్థులమై వెలుగొందు కృపలో అనేకులను నడిపించు వారిగా ఉండినట్లు కాపుదలివ్వండి. సమస్తము నీకు సమర్పిస్తున్నా. నా ఆత్మను నీ పాదాల చెంత పెడుతూ ఉన్నాను. వ్యర్థుడని పనికి మాలిన వాడనై నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నీ ఆత్మతో నింపి నీవు మాట్లాడుతున్నావని ఎరిగి ఇందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి స్తుతులతో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది నాన్న మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయును తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగలిల్లుదురు. బ్రదర్ వినపడిందా? చదవండి. పరలోకమందు చదివాను బ్రదర్. ఆ, మీకు వినపడలేదా? 6వ అధ్యాయము 19వ వచనము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగలిల్లుదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలిడుదురు. చాలా ఎంత చక్కని మాట ఇక్కడ రాయబడి ఉందో చూడండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అంటున్నాడు. ఇక్కడ కూర్చుకున్న ఎడల చిమ్మెటయు తుప్పును తినివేస్తుంది. అంతేకాదు, దొంగలు కన్నము వేసి దొంగతనాలు చేస్తారు. చిమ్మెట, తుప్పు అనగా అనేకమైన మార్గాలలో ఆ ధనము దొంగిలించబడుతోంది. నీ శ్రమ వ్యర్థమవుతుందేమో ప్రభు అంటున్న మాట. అది ఏ రీతిగా అవుతుందో. రెండవ మాట, పరలోకములో మీ కొరకు ధనమును పుచ్చుకొనండి. ప్రియమైన దైవజనమ, మనమందరము ఎరిగిన ఒక మాట, ధనము సంపాదించడము, రెండవది కూర్చుకొనడం. సంపాదన అనగా బ్రతకడానికి, అవసరాలకు, కుటుంబ పోషణకు, ఈ జీవనోపాట్లకు కావలసినది దినసరి విధానానికి సంబంధించింది. దేనికి దేవుడు ప్రతి జీవికి, సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి, జంతువులకు, సమస్తమునకు సమృద్ధిగా ఈ సృష్టిని కలగచేసి ప్రతి దినము మనము దిగులు, చింత, బాధ లేకుండా వారికి కావలసినటువంటి పోషణను సృష్టిలో చేస్తూ ఉన్నాడు. కనుక దానికి తగిన విధముగా సంపాదించుకొనండి, కష్టించి పని చేయండి. ప్రభువే అంటూ ఉన్నాడు, 6 దినములు నీవు కష్టించి పని చేయుము, శ్రమపడుము, నీ కష్టార్జితాన్ని సుఖముగా తిని జీవించమంటున్నాడు. దానిని సంపాదించడము అనట. కూర్చుకొనుటకు, సంపాదించడానికి
2 పదాలు సమభూమిలో ఉన్న చూడడానికి సరిపోయినట్లున్న ఈ రెండింటికి వ్యత్యాసమున్నది దైవజనమా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 30 వచనాలలో ఇక్కడ ప్రభువు మనుష్యుని జీవితాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో నా జనమా, నా బిడ్డలారా, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని ప్రాణాన్ని గురించి దిగులు చెందకు. ఈ దేహమును గూర్చి చింతించకు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కాదా? ఇదిగో ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, తమ కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అడవి పువ్వులను చూడండి, ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచన చేయండి. అవి కష్టపడవు, వడకవు, అయినా సమస్త వైభోగముతో కూడిన సొలొమోను సహితము కూడా వీటిలో ఒకదాని వలె అలంకరించబడలేదు. సొలొమోను సృష్టిలో గమనించినప్పుడు బహు సౌందర్యమైన భవంతులు కట్టినవాడు, ఉద్యానవనాలను పొందుపరిచినవాడు, అనేకమైన పద్యములు, గద్య భాగములను రాసినవాడు. అంతేకాదు, సృష్టిలో ఉన్న, ప్రకృతిలో ఉన్న అనేకమైన ఈ ప్రకృతి సంబంధమైన వాటి మీద కవితా రూపములలో దేవుని స్తుతించినవాడు. అంతటి సంపన్నపరుడు, గొప్ప ఆధిపత్యం కలవాడు. అయినా ఈ అడవి పువ్వులతో పోల్చినప్పుడు, వాటిని చూచినప్పుడు సొలొమోను సహితము ఎంతటి సుందరమైన వాటితో పోల్చలేకపోతూ ఉన్నాడు. అంతకంటే వీటిని ఘనంగా తెలియచేస్తూ అంటూ ఉన్నాడు, అదిగో అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మరి మీకు నిశ్చయముగా మీకు కావలసిన వాటిని దేవుడు నా తండ్రి మీకు సమకూర్చును కదా. మరి నీ జీవితంలో చింత ఎలా? ఎందుకు మానవ జీవితంలో పరిగెత్తి అలసిపోతూ ఉన్నారు? ఒక వయస్సు దాటిన తరువాత తాము పరిగెత్తిన విధానాన్ని అనేకులు గుర్తు చేసుకోరు. జరుగుతున్న జీవితాన్ని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు. ప్రియమైన దైవజనమా, ఒకసారి నీవే రీతిగా పరుగు పెట్టావు. నీ జీవితం ఏ రీతిగా పాపము, బలహీనత, యావలలో, బలహీనతలలో, అనేకమైన హృదయాకాంక్షలలో పరిగెత్తి అలిసిపోయావే. ఎన్నడైనా నీవు గుర్తు చేసుకున్నావా? నీవు నిదానించి ఆలోచన చేశావా? ప్రభు అంటున్నాడు, కనుక ఏమి తింటామో, ఏమి త్రాగుతామో అని నీవు చింతించవద్దయ్యా. ఇదిగో ఈ నూతనమైన సంవత్సరములో నీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. నీవెలా జీవించాలి అనేది నీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇదిగో జరిగిన దానిని దిద్దుకొని నూతనమైన మనస్సుతో నీవు నాలో ఫలించాలని, నన్ను కలిగి ఉండాలని ప్రభువు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అన్యజనులు వాటిని గూర్చి చింతిస్తారు. లూకా 12వ అధ్యాయము 29, 30 వచనములు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకేమి కావలయనో అవి నేను ఎరిగి ఉన్నాను. నేను సమస్తము ఎరిగినవాడు. నీకు అనుకూల సమయములో కూర్చువాడను. అన్యులకు వారు నన్ను ఎరుగరు గనుక వారు వాటిని పొందలేరు గనుక వారు లోకములో వాటి కోసము చింతిస్తూ ఉంటారు. వాటిని గురించి వ్యధ చెందుతూ ఉంటారు. వారు కూర్చుకున్నది మిగిలది. ఒక దినమున
పక్షుల వలె మనుష్యుల ప్రాణము విడువబడిన రీతిలో వాటిని విడిచి వెళ్ళవలసి వస్తుంది. ఆ దినమున అది వానికి అక్కర రాదు. వాటిని విడిచి వెళ్తారు. అంతా ఏ రీతిగా భూమి మీదకు వచ్చి ఉన్నాడో, అదే రీతిగా భూమిని ఒక దినమున విడిచిపెట్టాలి. ఈ మాత్రము దానికి కూర్చుకునే పరుగు ప్రయాసలు వలదని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. వాటిని గురించి రేపటి దినం చింతిస్తున్నారో వారి జీవితాలు నిత్యము నలిగిపోతూనే ఉన్నాయట. అందుకని ఈ సృష్టి సమస్తము మన కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. నీకెప్పుడు ఏది కావాలో వాటిని నేను సమకూరుస్తాను. నీవు నిశ్చంతగా నీకు కలిగిన దానితో సమృద్ధిగా బ్రతుకు అంటూ ఉంటే మనిషి దానికి విరుద్ధంగా సమస్త లోకము, భవిష్యత్తు ప్రణాళికలు, భావితరాలకు, పిల్లల పిల్లలకు ఆస్తులు కూడా సంపాదించాలి. తరతరాలకు ముందు తరాలకు ఇప్పుడే ఈ జీవితములో కూర్చుకొని నా కళ్ళ ముందే నా బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలి. నేను పడిన ప్రయాస పడకూడదు వారు అనే ప్రయాసలలో అలాగునని వారు ఇదిగో సంపాదించుట స్థానములో కూర్చుకొనడము ప్రారంభిస్తూ ఉన్నారు. సంపాదించడానికిని, కూర్చుకోవడానికిని చాలా వ్యత్యాసం ఉన్నది. ప్రియమైన దైవజనమా, నీ రెక్కల కష్టముతో నీవు తృప్తిగా దేవుడు నీకిచ్చిన ఈ శ్రమైక జీవితంలో నీవు ఆనందముగా నీ రెక్కల కష్టాన్ని బట్టి సంపాదించుకొని తృప్తిగా తిని నిద్రించడము సంపాదనై ఉంటుంది. అందులో దాచుకునవచ్చు కాదని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. దేవునికి ఇవ్వవలసినది ఇచ్చి, పరిశుద్ధులకు ఇవ్వవలసినది ఇచ్చి, పరిపూర్ణముగా ఆయనను శోధించుచు పరిశోధన చేసినప్పుడట ఆకాశపు తూముళ్లను విప్పుతానని మలాకి 3వ అధ్యాయము 8వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో అదా కాకుండా నీవు సమకూర్చుకునే ఆలోచనలలో నీవున్నప్పుడు నీ జీవితము ఆ సమకూర్పులో నలిగిపోతావు. జాగ్రత్త, నీవు నలిగిపోవడము నాకిష్టమైన పని కాదు. నీవు బాధలు పొంది శ్రమల వేదనలను పొందడం నాకిష్టమైన పని కాదు. ఎందుకంటే ఒకనాడు నీ పితరులు కూర్చుకున్నది ఏమైంది? ఇశ్రాయేలీయులకు యెహోవా ఆకాశము నుంచి వారు 40 సంవత్సరముల ఆ వాగ్దాన భూమి ప్రయాణములో వారు ఆకలిగొన్నప్పుడు వారు పలుసార్లు సణుగుతూ ఉన్నారు. అయితే సణిగిన ప్రతిసారి వారి మాటను మన్నిస్తూ, ఉపేక్షిస్తూ వారికి సమస్తము దేవుడు సమకూరుస్తూ ఉండగా ఆయన వారికి మన్నాను సమృద్ధిగా ఇచ్చాడు. అయితే వారేం చేశారో తెలుసా? వారు సంపాదించుకొనవలసినంత కాకుండా మితము దాటి ప్రయాసపడ్డారు. నిర్గమకాండములో 16వ అధ్యాయము 19, 20 వచనాల్లో అంటూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమునకు ఒక ఆజ్ఞను తెలియచేశాడు. అయ్యా, మీలో ఏమీ కూడా ఇదిగో ఈ యొక్క విశేషముగా గొప్పగా దేవుడు ఆకాశము నుంచి మన్నాను తెల్లవారుని అక్కడ కురిపిస్తూ ఉన్నాడు. వారికి అదట కొత్తిమీర గింజవలే ఉన్నదట, తేనె కంటే మధురమైనదిగా ఉన్నదట, తెల్లని రూపుతో ఉన్నదట. అక్కడ అంటూ ఉన్నాడు అది రుచి కమ్మనిది. అయితే ఏది కూడా ఉదయము వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదు అని వారితో చెప్పాడు మోషే. అయితే వారు మోషే మాటను వినలేదు. కొందరేం చేశారు? ఉదయము వరకు దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. చివరికి అదేమైంది?
అది పురుగు బట్టి కంపు కొట్టింది. దయచేసి చదవండి నిర్గమకాండం 16వ అధ్యాయము 19, 20 వచనాలు చూద్దాం. మోషే దీనిలో ఏమియు ఉదయం వరకు మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం పర్యంతము దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే చూడండి కోపగిప్పడు. చూడండి అన్ని అనర్థాలకు మూలమైనది ఇక్కడ కొన్ని ఆపదలను కలిగించే వాటిలో ప్రధానమైనది ధనము సంపాదించటము కాదు, కూర్చుకోవాలి అంటే మనిషి హృదయములో ఆపేక్ష ఉంటుంది, ఆశ ఉంటుంది. ఆశ దేవుని వైపుగా ఉండాలి, దైవ సంబంధమైన ఆపేక్ష కలిగి ఉండాలి. అప్పుడు నీవు నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు. నీవింతకాలం ఎలా జీవించావు ఆలోచన చెయ్యి. ఇక మీదట ఎలాంటి జీవితమై ఉండాలో నిన్ను నీవు తెలుసుకోమని ప్రభువు మనలను శుద్ధి చేయడానికి ఆయన వాక్యము ద్వారా పలుసార్లు ఆయన సందర్శిస్తూ ఉంటాడు. ప్రియమైన దైవజనమ ఆలోచన చేయండి. ఆయన వాక్యము ద్వారా సెలవిస్తున్న మాట, ఇదిగో సంపాదన అనగా కష్టార్జితమై ఉన్నది, న్యాయబద్ధత కలిగినదై ఉంటుంది. ఆ సంపాదనను బట్టి దీవెన వస్తూ ఉన్నది, తృప్తి వస్తున్నది. ఆ తృప్తితో మనిషి హృదయము సంతోషము, సమాధానము, నెమ్మది కలుగుతుంది. అది కానీ భావితరాలకు కూర్చుకోవాలని, తరతరాలు సుఖభోగాలతో జీవించాలనే తాపత్రయముందే అదే అనేక మందిని వారి జీవితాలలో అమూల్యమైన విలువైన జీవితాన్ని కోల్పోయేటట్టు పరుగులు పెట్టి అలసిపోయి చివరకు అనేక సమస్యల పాలై మనస్సు నెమ్మది సమాధానము లేక చేసే ప్రార్థన, చెప్పే విజ్ఞాపనలన్నీ కూడా యాంత్రికమైనదై ఉంటుంది. ప్రియమైన దైవజనమా, అట్టి హృదయముతో ఎవరైనా జీవించినా లేక జీవించడానికి ప్రయాసపడినా, జీవించే హృదయమున్న అది ఆపేక్ష ధనము వైపు, లోకము వైపు ఉన్నది. అందుకనే భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకొనవద్దు. కూర్చుకున్నది వ్యర్థమైపోతూ ఉంది, అది నిన్ను పతనము చేస్తూ ఉన్నది. నాశనము వైపు నీవు నడుస్తూ కూడా నేను సమృద్ధిగా ఉన్నాను, నేను సంతోషముగా ఉన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడనే భ్రమలో నీవు బ్రతుకుతున్నావా? ఆలోచన చెయ్యి. ఒక దినమున ఆయన నీతి గల సింహాసనము మీద ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఏ మనుష్యుడును ఆయన వేలెత్తి చూపినప్పుడు నిన్ను కాపాడడానికి ఏ మనుష్యుడును రాజాలడు. ఆరని అగ్నిలో నిన్ను వేయినప్పుడు ఏమైపోతావు? నిన్ను నీవు మార్చుకోమని వాక్యము సెలవిస్తున్నది. జరిగిన వాటిని దిద్దుకొనకుండా అది నీలో ఉండడానికి వీలు లేదని తెలియచేస్తూ ఉన్నాడు. ఒక దినమున నీవు ఎరగని లోపాన్ని నీలో వేలెత్తి చూపగలిగిన మహాసముద్రుడై ఆ దినమున నీవు, అయ్యా నీ నామముల నేను ఆశ్చర్యములు చేశాను, దయ్యములను వెళ్ళగొట్టానయ్యా, భాషలను మాట్లాడానయ్యా, గొప్ప కార్యములు చేశానన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అక్రమము చేయువారల, అక్రమములలో జీవించిన వారల నా ఆత్మను నీకు ఇచ్చాను. ఎందుకో తెలుసా? మంచి వారి మీదను చెడ్డవారి మీదను వర్షం ఏ రీతిగా వస్తూ ఉన్నదో, నా సువార్త ప్రకటించబడటానికి, నా ప్రజలుగా మారడానికి, సంపూర్ణులవ్వడానికి నేను నా ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాను. దానిని మీరు ఉపయోగించుకొని మీ సొంత జ్ఞానము కోసము పరుగులు పెట్టి
ఈ లోకాన్ని ఆర్జించుకోవాలని తరతరముల ఆశీర్వాదము నీవు లోకమందు కోరి నేనిచ్చిన ఆత్మను నీవు వ్యర్థం చేసిన వాడా, అక్రమము చేయువాడా, నేను నిన్ను ఉంచను. అక్రమము చేయువారలారా, నా యొద్ద నుంచి మీరు వెళ్ళిపోమని వెళ్ళగొడతాను. కనుకనే కూర్చుకునేది మిగలదంటున్నాడు. నీవు చివరకు సమస్యల పాలవుతున్నారు. అందుకని 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలలో ఈ మాటను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎలాంటి ఆశను నీవు కలిగి ఉన్నావు ఆలోచన చెయ్యి. ఎందుకంటే మనం ఈ లోకానికి ఏమీ తీసుకుని రాలేదు, దాని నుంచి ఏమీ తీసుకొని పోలేము. కాకపోతే అన్నపానములు, వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తిగా జీవించు. ధనవంతులగటకు ఆశించిన వారు, ఆపేక్షను కలిగిన వారు శోధనలో పడతారు, ఊరిలో పడతారు, అవివేకము యుక్తములతో నశించిపోతూ ఉంటారు. హానికరమైన అనేకమైన దురాశంలో పడిపోతారు. అలాంటి మనుష్యులు నష్టములో పడతారు, నాశనానికి వెళతారు. కాబట్టి మంచి వారిని ఏలదు, చెడు వారిని ఏలుతుంది. ఎందుకంటే ఈ ధనాశ సమస్త కీడులకు మూలమవుతుంది. కొందరు దానిని ఆశించిన వారై విశ్వాసము నుండి కూడా తొలగిపోతారు. అనేక బాధలతో తమ్మును తామే పొడుచుకుంటారని వ్రాయబడి ఉంది. దయచేసి చదవండి ఈ మాటను. ఎంత భయంకరమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడో మనము గమనించబద్దులేము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలను దయచేసి చదవండి. అపేక్షించు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడదు. అటివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకుంటారు. ఎంత బాధాకరం! అందని వాటి కోసము పరుగులెత్తు తీస్తూ ఉన్నారు. జీవితంలో అనేక సమస్యలలో చిక్కుకొని బయటికి రాలేని ఆర్థిక సమస్యలలో కూరుకున్నప్పుడు కొందరు ఆత్మహత్యల పాలవుతున్నారు. కుటుంబాలలో జీవితాంతము ఈ డబ్బు విషాదాన్ని మిగులుస్తుంది. కొందరు అత్యాశలకు వెళ్ళి లంచాల బాలిన పడి అధిక లాభాల కోసం మునిగి తేలుతూ ఆ సంపాదన ఆర్జించడానికి అనేక అగచాట్లు పడుతూ మనస్సు స్థిమితము లేకుండా మానసికమైన ఆత్మశోభలలో అనారోగ్యాలు పాలయ్యేవారు, రోగాలు పాలయ్యేవాళ్ళు మరికొందరై ఉన్నారు. జీవితం యొక్క అర్థం అది కాదు. మానవత్వము కూడా మర్చిపోయి ఈ ధనాపేక్షలలో తల్లి ఎవరు, తండ్రి ఎవరో, తోడబుట్టిన రక్త సంబంధులు ఎవరో కూడా కనికరము లేకుండా కసాయితనముతో చివరకు హత్యలు చేస్తూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. దేవుని ప్రేమ వారిలో ఉన్నను ఆ ప్రేమను బట్టి జీవితాన్ని సాగించలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దైవజనమా, నేను ఒక బ్యాంకు ఉద్యోగస్తు. నా దగ్గరకు వచ్చి అనేక మంది వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యములో కొంత దాచుకొని వృద్ధాప్యం గడవడానికి పెట్టుకున్న డబ్బులలో వారు నా ముందే కలహించుకొని తల్లిదండ్రులను ఎవరు చూడాలి అనే ఆలోచన పక్కన పెట్టి ఈయన రాలిపోతే ఈ ఆస్తి మాకు కావాలి, మాకు కావాలి, వాళ్ళకింత కావాలంటే అందులో పురుషుడు నేను తల్లిదండ్రులు చూసేది ఇది నాది అని ఇలా వాదులాడుకున్నప్పుడు పలుసార్లు కొన్ని వందల సార్లు నా జీవితంలో చూసి ఆహా, ఈ ధనం ఎంత భయంకరమైనది,
దేవుని ప్రజలను పతనము చేయడానికి ఈ ధనము నియమించబడిందా? విశ్వాస జీవితములో ఇదొక పరీక్షగా మిగిలిపోయిందా? ఈ లోకములోనికి ఏది తీసుకొని రాలేదని ప్రభువే సెలవిచ్చినప్పుడు, అన్నపానములు కలిగి శరీర కష్టమును బట్టి జీవించిన ఈ జీవితాన్ని నాలో ఫలించుకోండి, పరలోకమందు నేను ధనమిస్తానని చెప్పిన బుద్ధిపూర్వకముగా లోకాన్ని ప్రేమిస్తూ ఎంత పతనం అవుతున్నారని ఎంతగానో వేదన నాకు కలుగుతూ ఉండేది. ఈ ధనము లోకాన్ని శాసిస్తుంది. దేవుని ఉద్దేశాన్ని, సమాధానాన్ని దూరం చేస్తుంది. మనిషిని దేవుని యొద్ద నుంచి తీసివేసి పాతాళ వశములోనికి ఈడ్చుకొని పోతుంది. అయితే మనిషి సమస్తము కూడా డబ్బులోనే ఉంది అని భ్రమ కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని, బాధను కలగచేస్తా ఉంది ప్రియమైన దైవజనమా. అందుకనే ఇన్ని అనర్థాలు. ధనం మూలం మిథం జగత్ అని లోకం అంటూ ఉంది. డబ్బులోని సమస్తమున్నదట. డబ్బు లేనిదే లోకంలో ఏమీ లేదని అంటూ ఉంటే దేవుని వాక్యం అంటూ ఉంది చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలలో చక్కని కమ్మని మాట, గొప్ప స్థితిని కలిగిన ఆ యొక్క సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. ధనాన్ని ఆపేక్షిస్తే ఆ డబ్బు వలనట తృప్తి రాదట. ధనము సమృద్ధిగా ఉండాలని కోరుకునేవాడు దాని వలన తృప్తి పొందలేడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైతే దానిని భక్షించే వాళ్ళట ఎక్కువైతారట. నా జీవితంలో నేను అనేకులను గమనించాను. ఒక మనిషి బీదవాడిగా ఉన్నప్పుడు అనేక మంది పాపం బీదోడు, వాడే బ్రతకడులే, వాడి దగ్గరికి ఏమి వెళ్తాములే అని ఆ ఆలోచనతో వాడు వచ్చినప్పుడు జాలి, మరికొందరు కొద్దిగా సహాయం చేద్దాం అనుకుంటే వాడే గొప్పవాడై ఏ రీతిగానో సంపాదన పరుడైతే అప్పుడు వాని దగ్గరకు వస్తారు. ఇక అప్పులు అడుగుతుంటే రకరకాలైనటువంటి విభేదాలు అక్కడ జీవితంలో ప్రారంభమవుతాయి. అయితే ఆస్తి ఎక్కువైతే దానిని భక్షించు వారు కూడా ఎక్కువ అవుతారట. అయితే కన్నులార చూడటానికి తప్ప ఆస్తి పరునికి ఆ ఆస్తి వల్ల ప్రయోజనమేమిటి? కళ్ళారా చూడటానికే. ఇప్పుడు తిన్నది కాసేపటికి అరిగిపోక మానుతుందా? లక్షాధికారి అయినా ఆ ఉప్పుడన్నం తింటుంది తప్ప అరిగిపోవటం తప్ప అతని జీవితంలో మిగిలేదేమిటి? వెండి వజ్ర వైడూర్య మరకత నీల పుష్య కెంపు గోమేధిక పద్మరాగాలు నీవు ధరించినా, అవి సౌందర్యముగా కనిపించినా, ఒక దినమున కముజు పిట్టవలే వాటిని వదిలి అస్థి పంజరముగా విడవవలసిందే కదా. అందుకని వాక్యం అంటుంది, కష్టజీవులు కొద్దిగా తిన్నా, ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర వారికి వస్తుంది. ఈ సంపాదన వారికి నిద్రను కలగజేస్తుంది. కానీ కూర్చుకున్నారే, అందుకే ప్రభువు ధనము సంపాదించవద్దు అనలేదు ప్రియమైన దైవజనమ. ధనము కూర్చుకొనవద్దన్నాడు. కూర్చుకున్నది ఆనాడు చెదులు పట్టిన విధముగా, తుప్పు పట్టిన విధముగా ఆనాడు వారు దాచుకొని దాని వలన చీడపట్టి పురుగులు తినివేసి ఉదయానికి కుళ్ళి కంపు కొట్టింది. విశ్వాసి తన జీవితంలో అలా ఉండరాదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆకాశమందు దేవుడు చూస్తూ ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. జాగ్రత్త, జాగ్రత్త. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. చీకటిలో, జన సంచారము లేని ప్రాంతములలో, లోకములో నీవున్నావా? నీవు ఆశించినప్పుడు ఎవరు లేరనుకుంటున్నా? చూసే దేవుడు ఉన్నాడు. నీవు బ్రతుకులో ఏమి చేశావో ఆయన చూశాడనే విషయము, నీ పాపములో రాసి ఉంచాడనే విషయము నీవు గమనించలేదా?
మనలను మనము దిద్దుకోకపోతే ఈ నూతన సంవత్సరములో మనం అలాగే వేషము ధరించుకున్న రీతిలోనే అపవాదికి మనము లోనైన వారని, మనము దాని నుంచి సంపూర్ణ విడుదల కలిగినప్పుడే మన విశ్వాస జీవితములో స్థిరత్వం ఉంటుందని తెలియచేస్తున్నాడు. అప్పటి వరకు ఇదిగో వారిలో నెమ్మది ఉండదట, నిద్ర సరిగా రాదట. పోయితే మామూలు యాంత్రిక అయితే ఐశ్వర్యవంతుడు తన ధన సమృద్ధి బాగా చేసుకుంటాడు గనుక నిద్ర పట్టదు, నిద్ర సమృద్ధిగా రాదట. సూర్యుని కింద ఆయాసకరమైనది ఒకటి ఉన్నదట. నేను చూశాను ఈ విషయాన్ని. అది ఏంటంటే, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనాన్ని తెచ్చుకుంటాడట. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించే పోతుంది. అతడు పుత్రులు గలవాడైనా సరే, బిడ్డలు కలిగిన వాడైనా సరే, అతని చేతిలో ఏమీ లేకుండా వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుంచి వచ్చాడో ఆ ప్రకారముగానే వాడు దిగంబరిగా మరల వెళ్ళాలి. తాను ప్రయాసపడి చేసుకొన్న దానిలో ఏమైనాను చేత పట్టుకొని వెళ్ళజాలడు. అతడు ఏ రీతిగా వచ్చాడో అదే రీతిగా వెళతాడు. గాలి కోసము ప్రయాసపడి సంపాదించిన రీతిగానే తన జీవితము వ్యర్థమవుతుంది. ఆ రీతిగా తాను సంపాదించిన దాని వలన వానికి ఏమి ప్రయోజనము? ఇది ఆయాసకరమని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అతనికి కలిగే వ్యాకులము, రోగము, అసఖ్యము ఎంతని కాదయ్యా, చెవడానికి వీలు లేదయ్యా అంటున్నాడు. దయచేసి ఈ మాటను చదవ. ప్రార్థన ప్రసంగి 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం. ఇక లోకమందు నీవు దేనికోసము ప్రయాసపడుతూ ఉన్నావు? ప్రియమైన దైవ సేవకుడా, దైవజనమా, విశ్వాసి, మనందరం ఈ దినాన నూతన సంవత్సరములో ఆలోచన చేద్దాం. దయచేసి చదవండి. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారు ఎక్కువగుదు. కన్నులారా చూచుటయే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని కింద మనసుకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితేని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకున్నాను. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారమే గానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభము లేదు. ఇదియు మనస్సుకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయుచు అతనికి కలుగు వ్యాకులమును, రోగమును, అసహ్యమును ఇంతకంతకు అని చెప్పవాలన్నది కాదు. ఎంత చక్కని మాట. అతనికి కలిగిన ఈ అసహ్యమైనటువంటి వాటి వలన అతని హృదయము చెడిపోయింది. దేహము వ్యాధిగ్రస్తమవ్వడము అది మానవ సహజం. మనుష్యులము కదా, మానవ సహజం. కానీ అతని ఆత్మ వ్యాధిగ్రస్తమవుతుంది. దాని వలన ప్రయోజనము శూన్యము. నీవు సంపాదించినది సమస్తమును సాతాను క్రియల ద్వారా జరిగినదని ఎరిగి నీవు గుర్తించి దాని నుంచి బయటపడవలసిన ఆలోచన చేయాలి. అది నీ ఇంట ఉన్నంత కాలము నీవు నష్టపోతూ దానిని నీవు గుర్తించి నీవు దేవుని ఎరిగి దేవుని మాట ప్రకారముగా తన పాపములను దిద్దుకునివాడు ధన్యుడు. నీవు ఒకవేళ ఆలోచనలు కలిగి ఉన్నా సరే దాని జోలి వెళ్ళవద్దు.
కూర్చుకుని ఆలోచన నీ హృదయాంతరంగములో ఉండడానికి వీలు లేదు. అయితే లోకములో ధనవంతులైన వారు గొప్పవారుగా కీర్తించబడతారు. ఘనత, ప్రభావములు లోకములో కలుగుతాయి. ఎక్కడ ఉన్న వారికి అతిశయము కలిగిన జీవితాలలో ఘనంగా ఉండడానికి వారు ఈ ధనాన్ని బట్టి వారు వెలుగొందుతూ ఉంటారు. లోకములో అనేకులను చూస్తాం. అయితే వాక్యం అంటోంది కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 16-17లో ఒక చక్కని మాట అంటున్నాడు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాడి ఘనతను బట్టి విస్తరించినప్పుడు భయపడకు. వాడు చనిపోయినప్పుడు ఏమి తీసుకుని వెళ్ళడు. వాని ఘనత వాని వెంట రాదు. అస్థి పంజరము లోకములో ఎలా పడిపోతుందో చూస్తూనే ఉన్నాం. శవమును పారవేసి దహనము చేసో పూడ్చివేసో ఏ రీతిగా చేస్తాడు. ఎంత ఆస్తిపరుడైనను మనిషికి మరణకాలమున అలాగే దేవుడు చేశాడట. అయితే మనిషి హృదయం మారుద్దా? మారదు. అందుకనే ప్రభువే స్వయంగా లోక 12వ అధ్యాయము 17-21 అంటున్నాడు. ఒక ధనవంతుడికట భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతను అన్నాడు, నా పంటను కూర్చుకోవడానికి సమృద్ధిగా పండింది కదా, ఎక్కడని పెట్టను? ఏ ప్రాంతంలో పెట్టను? నా ఇల్లు నా కొట్లు సరిపోలేదు కదా, ఏం చేస్తాను అని ఆలోచన చేసి ఈ పని చేస్తాను. నా కొట్లన్నీ విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టిస్తాను. అందులో నా ధాన్యమంతటిని సమకూరుస్తుంటాను, బాగా గుర్చుకుంటాను. అప్పుడు ఇక నావైపోతాయి కదా, ఊళ్ళో అందరి ఆస్తులు పెరిగిపోతాయి, నా ఆస్తి వీధంతా ఉంటది. కాబట్టి ఇక నేను హాయి నొందుతాను. నా ప్రాణంతో అనుకుంటాడట. అనేక సంవత్సరాల వరకు చక్కగా కూర్చిపెట్టేశాను. 1 రోజు 2 రోజులు కాదట, అనేక సంవత్సరాలకు కూడా కట్టాను. ఈ ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది, సుఖపడు, తిను, త్రాగు, సంతోషించమని చెప్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీస్తాను. నేను అడుగుతాను, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతాను. నీవు సిద్ధపరిచినవి ఎవనేమైపోతాయి? నీవు సంపాదించింది ఏమైపోతాయి? ఆ దినాన నువ్వు ఒట్టిగా విడిచిపెట్టినప్పుడు దానికోసము అనేకులు భక్షించడానికి ఆస్తి కోసమని రక్త సంబంధికులు, బంధువులు, కుమారులు, కుమార్తెలు, మనముళ్ళు వాళ్ళు వస్తారు. నీవు సంపాదించింది నిరుపయోగం. నా ప్రాణమా, హాయిగా జీవించమని పరుగులు పెడుతున్నావా? జాగ్రత్త, నీ ప్రాణము అన్నిటికన్నా విలువైనదై, అది నా సన్నిధిలో ఘనమైనదై ఉండాలి. నువ్వు దానిని ఘనహీనతగా మారిస్తే, లోకములో 2 చూపిస్తూ ఉన్నాను ప్రాముఖ్యముగా, నాకు దాసుడిగా ఉంటావా, సిరికి దాసుడిగా ఉంటావా? నాకు దాసునిగా ఉంటే జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ధనాశలలో నీవు కనబడితే ఆ ఆపేక్ష నిన్ను పతనం చేస్తుంది, నాకు దూరం చేస్తుంది. అంతేకాదు, నువ్వు శ్రమలలో ఇరుకున పడతావు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో అంటున్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఏదో ఒకదానికి దాసులుగా ఉండబద్దులై ఉన్నారు. నీవు నా దాసుడవై ఉంటూ ఉన్నావు, కానీ నీలో సిరి సంపదల వ్యామోహ సంబంధమైన ధనము కూర్చబడి ఉన్నది. అదుగో, ఆనాడు ఇస్కారియోతు యూదా నన్నే వెంబడించాడు. నేను అతనికి అపోస్తులుడనే పట్టమును కట్టి ఉంచాను. నేను లోకములోనికి పంపించాను, అపోస్తులుడు చేశాను. ఆశ్చర్య కార్యములు చేయు ప్రతి కృపను అందరి వలె ఇచ్చాను, కానీ
అతడు దొంగ అయి ఉండి ధనమును కూర్చుకొని అక్రమమైన వాటిని తన ఇంట చేర్చాడు. అది అతనికి ఉరిగా మారింది. ఎందుకంటే ఆ ఆపేక్షే క్రీస్తును సిలువకు అప్పగించింది, దూరం చేసింది, పతనము వైపు నడిపించింది. తెలుసుకునేసరికి, పశ్చాత్తాపపు కలిగే స్థితిలోనికి వచ్చేసరికి ఆ వేదన ఉరితాడై కొయ్యై కూర్చుంది. నీవు నాకు శిష్యునిగా ఉండదలిచావా? నా దాసునిగా ఉండదలిచావా? ఉంటే నీలో ఉన్న ఆ పాపపు బీజం ఏదైనా ఉన్నా కడిగివేయి, పశ్చాత్తాపడు. అప్పుడు ఆ క్షణములో నీకు మరణం వచ్చినా నేను తీసుకుని వెళతాను. నీకు దిగులేమున్నది, నెమ్మది కలిగిన ప్రాణం ఇస్తాను. ఎందుకో తెలుసా? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. నీ ఆలోచనలు దాని చుట్టే తిరుగుతాయి. దీన్ని ఎలా కూర్చుకోవాలి, దీన్ని ఎలా సంపాదించుకోవాలి, దీన్ని ఎలా దాచుకోవాలని పరిగెత్తుతూ లోక 12వ అధ్యాయములో 34వ వచనములోను తెలియజేస్తున్నాడు. అలాగే సామెతకారుడు మరొక మాట అంటున్నాడు, ఇదిగో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును, ధనవంతుడగడానికి ఆతురత పడువాడు శిక్షనొందుతాడు. చెడు దృష్టి కలిగిన వాడు ఆస్తి సంపాదించడానికి ఆత్రపడతాడు. ఆ ఆత్రము పతనము చేసిందేమో, ఆ ఆత్రము నీ జీవితాన్ని ఎంతవరకు కుచ్చి పతనము చేసిందో, ఎంతవరకు ఈ దేహాన్ని తినివేసిందో ఆలోచన. ఒకసారి నీ హృదయము చేయి, ఎన్ని నెలలు, ఎన్ని ఏండ్లు నీవు పతనమయ్యావు, లేక ఇప్పుడు నీవు నీ ఆలోచనను ఎటువైపు ఉంచావు, ఇక మీదట నీవు ఎలా ఉంటావు? నీ జీవిత కాలమంతా నిన్ను నీవు పరిశోధన చేయాలి. ఎందుకంటే చెడు దృష్టి కలిగిన వాడట ఆస్తి సంపాదించడానికి ప్రయాస ఆతృత పడతాడు. తనకు దరిద్రత వస్తుందని వానికి తెలియదు. కాబట్టి హెబ్రీ 13:5 అంటున్నాడు, ధనాపేక్ష లేని మనస్సు కలిగిన వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ఆనందం అది ఎనలేని సంతోషముతో నిండిపోతుంది. నిందారహితుడిగా నిన్ను చూపిస్తుంది. నిన్ను వేలెత్తి చూపడు పరిశుద్ధాత్మదేవుడు. నిన్ను సంతోషముతో ఉంచుతాడు. అది వాక్యము చెబుతున్న ప్రతిసారి నీ ఇంట ఉన్న ధనము నీలో ఉన్నంత కాలము ఆ వేలు చూపిస్తూనే ఉంటాడు. నీవు కాదని నీ హృదయముతో దాన్ని తోసివేయవచ్చు, కానీ నీ బ్రతుకంతటిలో ఆ రోజు అదే జరిగింది. జక్కయ్యను ఆయన కనుగొన్నాడు. జక్కయ్య, నేడు నీ ఇంట నేను ఉంటానయ్యా. సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. కానీ ఆయనను చేర్చుకున్న ఆ జక్కయ్యకు అంతకు ముందు సంపాదించిన పాపిష్టి ధనము, అన్యాయపు ధనం అందులోనే ఉంది. అటు యేసుని చేర్చుకున్నాడు, ఇటు పాపిష్టి ధనాన్ని చేర్చుకున్నాడు. యేసు ఏమీ మాట్లాడలా. ఆయన సమస్తము ఎరిగినవాడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడై ఉన్నాడు, మరియు లోకములో మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడు. కనుక సమస్తం ఎరిగిన వాడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు వారు అనేక మంది నోట ఒక మాట వచ్చింది, యేసుని వాడు చేర్చుకున్నాడే, ఈయన పాపి అయిన మనుష్యుని ఇంటకొచ్చాడేమిటి అని వేలెత్తి చూపారు. పాపపు సొమ్ము, పాపపు జీవితం, పాపపు తలంపులు, అది ఏదైనాను సరే నీలో ఉండటానికి ఆయన అంగీకరించాడు. నిన్ను నీవు కడుగుకో. మరొకసారి వాటికి అవకాశము రానివ్వకు. పరిపూర్ణుడగుటకు నీవు కోరితే నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకివ్వు. ఎందుకని? ఆనాడొచ్చాడు ఒక యవనస్తుడు, జయా, నేను సంపాదించాను,
నా పితరులు సంపాదించారో నేను ఎరగను. మొత్తానికి మిక్కిలి ఆస్తిపరుడైన వస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా, నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలయ్యా? అప్పుడు ప్రభు అంటున్నాడు, అవును, నిత్య జీవాన్ని నీవు పొందాలి అంటే నీకు ఒకటి కలిగి ఉంది. నీవు నీ ఆస్తిని బట్టి నీకు కలిగిన ఆ ఆస్తి అనబడేటటువంటిదందే అది న్యాయబద్ధమైనది కాదు. అది న్యాయబద్ధమైనదైతే ప్రభువు సంతోషించేవారే. కానీ అక్కడ ప్రభు అంటున్నాడు, నీ ఆస్తిని నీవు అమ్మి, సక్రమమైన దానిని అమ్మి నిరుపేద కమ్మని ప్రభువు ఎక్కడ చెప్పలేదు. కానీ ఇదిగో, నీవు నా కృపను పొంది సమస్తమును విడనాడి వస్తే ధన్యుడు అన్నాడు. విడనాడటం అంటే భార్య బిడ్డను వదిలేసి వెళ్ళటము కాదు ప్రియ దైవ జనమా. విశ్వాసులైన బిడ్డలతో సమృద్ధి కలిగి ప్రభువుని వెంబడించడం, లోక ఆశలను ఆత్మ సంబంధముగా విడిచిపెట్టడమే. కానీ శరీర రీతిగా అతను సమస్తము కలిగిన వాడు కనుకే ప్రభు అంటున్నాడు, నీవు వాటిని విడిచి మొదట తొలగించు, వాటిని అమ్మి దాని వడ్డీతో సహా తొలగించు, నీవు నన్ను వెంబడించు. అది పోయిన తరువాత నీవు నన్ను అప్పుడు వెంబడించు. దానితో పాటే వెంబడిస్తే ఒప్పను, నేను ఒప్పుకోను. ఈ రోజున నీవు ఒప్పుకొని ఉన్నావని నీవనుకోవచ్చు. ఆకాశమందున్న నేను వేలెత్తి చూపినప్పుడు నీవు దోషివవుతావేమో. నిన్ను నీవు దిద్దుకోవలసిన అవకాశం భూమి మీద ఇస్తూ ఉన్నాను. జక్కయ్య మౌనముగా ఉండలేకపోయాడు. ప్రభువుని చేర్చుకున్న వెంటనే, అయ్యా, నేను ఎవని యొద్ద అన్యాయముగా పుచ్చుకున్నానో నేను వెళ్ళి నా తప్పు దిద్దుకుంటాను. నేను 4 నేను వానికి ఇచ్చుకుంటానయ్యా. నా ఆస్తిలో సగభాగము బీదలకి ఇస్తానయ్యా అని అన్న తరువాత ప్రభువు వేలెత్తి చూపి, ఇతడును అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇది అనేక మంది దైవజనులని పిలువబడుతున్నవారు అంతర్జాతీయ స్థాయిలో సువార్తలు ప్రకటిస్తున్నారు కూడా ధనాశలలో పడిపోతూ ఉన్నారు. ధన సంపాదనలలో నా జీవితంలో అనేక మందిని చూస్తూనే ఉన్నాను. పలు చోట్ల సువార్తకి వెళుతున్నప్పుడు ఒక్కొక్క దైవజనుడు సువార్త కోడికలు పెట్టానయ్యా, ఈ దైవజనుడు వస్తే ఇన్ని వేలు లక్షలు ఇవ్వాలయ్యా, నేను కూటాలు పెట్టింది మొత్తం ఆయన కోసమే ఇవ్వాల్సి వచ్చిందని వాళ్ళు అంటున్నప్పుడు, అయ్యో, నీవు 2 అంగీలను కూడా అవసరము లేదు, నేను నిన్ను ఏర్పాటు చేశాను. ఏ గృహము యందు నీవున్నావో నీవు అక్కడ నుంచి కదులునంత వరకు అక్కడ హాయిగా నీ కృపను ఇస్తాను అన్నాడు కదా. ఇదేమిటిది అనుకొని వేదన పొందేవాడు. ఏమైన దైవజనమా, ఆ దినమున కూడా ఆ యవ్వనస్తుడన్న మాట సూటిగా ప్రభువు దర్శించినప్పుడు, తన వాక్కును సెలవిచ్చినప్పుడు, ఆ యవ్వనస్తుడు మిక్కిలి ఆస్తిపరుడు గనక అతడు వ్యసన పడుతూ సణుగుతూ వెళ్ళాడు. అక్కడ సణుగొస్తుంది. అది నీదా? నీ రెక్కల కష్టమా? నీవు చెమటోర్చి సంపాదించినదా? అది నీది కానప్పుడు, అది నీ ఇంట ఉన్నప్పుడు నీ మీద నేరారోపణ చేయదా? ఎవరైనా అట్టి హృదయము కలిగితే తొలగించండి. దేవుడు అంటూ ఉన్నాడు, నీవొక పాపము చేశావు కయీను, నీ తమ్ముని రక్తము నేల మన్నులో నుంచి నాకు మొరపెడుతూ ఉంది. అయ్యా, నన్ను చంపింది నా అన్నేనయ్యా అంటూ ఉన్నాడేమో, న్యాయం తీర్చయ్యా అంటున్నాడేమో. వారి వ్యధ, వారు రోదన, వారు అన్యాయపు సిరినిచ్చాననే ఆ వేదన నీ కుటుంబం మీదకు నేరస్థాపన చేస్తుందేమో. జాగ్రత్త. అది నాన్న నీవు బాధపడి దేశాలకు నీ బిడ్డలను పంపవచ్చేమో.
కానీ దేవుడు అంగీకరించాడు. పరిశుద్ధాత్మ దేవుడి దినమున వాక్యము ద్వారా ఈ నూతన సంవత్సరములో మారమని సెలవిస్తాను. ఆకాశపు వాక్యములను నేను ఇప్పుతాను. నీవు గ్రహింపలేని పట్టజాలనంతే విస్తారమైన దీవెనలు నేను నీకు కుమ్మరిస్తాను. అందుకని అంటున్నాడు, ఇది కాక మీకొక విషయము తెలియచేస్తున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము, అసాధ్యము అన్న దేవుడే తనకు సాధ్యమైన కృపను తెలియచేస్తున్నాడు. ఇది కాక ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కన్నను సూది బెజ్జములో ఒంటెదురుట సులభము. అంటే ఎంత కఠినమో చూడండి. ఒక ధనవంతుడు ప్రయాస పడ్డాడు అంటే అది సంపాదన సమకూర్చుట, ఈ రెండిటిలో ఉన్న భేదాన్ని చూడండి. సమకూర్చుట పరుగులు పెట్టిన వాడు ఉన్నట్లయితే ఎంత దుర్లభమో. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21, 24 వచనాల మధ్య దయచేసి చదవవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అందుకు యేసు, పరిపూర్ణుడు వక్తకు నీవు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ చాలా మంది నన్ను ఒక మాట అడిగారు, అయ్యా అప్పుడెప్పుడో తెలియక, తెలుసో తెలియకో, లేక ప్రభువు ముందుకు రాలేకో లోక సంబంధంగా సంపాదించానయ్యా, ఇప్పుడు నా తప్పు దిద్దుకోవడానికి నేను రిటైర్డ్ అయ్యి 4 ఏళ్ళు అవుతుంది. మరొక ఆయన, అయ్యా నేను ట్రాన్స్ఫర్ వచ్చేసాను, ఎక్కడెక్కడ డబ్బు తీసుకున్నానో నాకు తెలియలేదయ్యా, ఇప్పుడు నేను ఏం చేయను అని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన ఒక దినం అడుగుతున్నప్పుడు ఆయన పక్కన ఒక ఆయన, నిజమే, మరి ట్రాన్స్ఫర్ అవ్వటము లేక మరొక కార్యాలలో ఇబ్బందులు, రిటైర్మెంట్ ఏవో సంపాదించిన తర్వాత అనేక సంవత్సరాలు దాటిని మరి నేను ఎవరింటికి వెళ్ళి వాళ్ళయ్యా, జక్కయ్యలాగా నేను ఉండలేను కదా. ఇదొక ప్రశ్న అయింది. అందుకు ఒక ఆయన అంటాడు, ఓ పని చేస్తానయ్యా, నాకున్న ఈ సంపాదనతోనే నేను చర్చి కట్టిస్తానయ్యా అన్నాడు. నేను వెంటనే భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోయా. గంట సేపటికి వచ్చాక, ఏందయ్యా అన్నాడు. ఆనాడు కయ్యేను చేసిన అర్పణ కదా నువ్వు చేస్తానంటున్నావు. కాదు, ఇది ఇక్కడ చెప్తున్నాడు, నీవు మరొక పని చెయ్యి. ఇక నీవు వారు దొరికినంత వరకు వారిని వెతుకు. ఇక దొరకనప్పుడే దానిని అమ్మి ఏం చేయమన్నాడు, బేదలకి చెయ్యి. ఇక బేదలకి చెయ్యి. నీ ఇంట అది ఉండడానికి వీలు లేదు, కనీసము ఆ పనైనా చేయము. అలా కాని పక్షంలో నీ ఆస్తి ఎవని యొద్ద సంపాదించావో వానికి ఇచ్చివే. అది నేరారోపణ నీ మీద చేయకూడదు. నిత్య జీవి అయిన దేవుడు నీ పక్షమున నా పక్షమున ఉన్నవాడు. అది నాకును మనందరికి వాక్యము వినువారి అందరికీ. అందుకనే అయ్యా ఇదిగో అవి ఉన్నప్పుడు ఎలా జీవిస్తామయ్యా, చిమ్మెట కొట్టుద్దయ్యా, తుప్పుకు పట్టుద్దయ్యా అంటూ ఉంటే, చిమ్మెట మన యొద్ద ధనము ఉన్నప్పుడు వాటిని వడ్డీలకు దిప్పుతారు. అదిగో ఫైనాన్సుల్లో ఆశ చూపి అప్పులు పడవేస్తుంటారు. అంతేకాదు, అలా తినివేసి వడ్డీ రూపాల్లో పోతుంది, అలాగే నష్టాల రూపంలో పోతుంది. ఈ దినాల్లో ఎన్నో కుటుంబాలు వధించబడుతున్నాయి, బాధపడుతున్నాయి, తుప్పు పడుతుపోతుంది, ట్యాక్సుల రూపంలో పడుతున్నారు, సంపాదన పన్ను, అలాగే ధనము కలిగి ఉన్నప్పుడు దగాలు, మోసాలు జరుగుతూ ఉన్నాయి. అనేక వ్యతలు నీకు అవసరమా ప్రియమైన దైవజనమా? ఒకసారి ఆలోచన చేయండి. అయితే ప్రభువు సంపాదనలో జీవించిన వారి గురించి ఒక మాట అంటున్నాడు. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1వ తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలను మనం ఒకసారి చదువుకొని
ధ్యానించుకుని ముగించుకుందాం. సమయమును బట్టి దయచేసి చదవండి. 6వ అధ్యాయము 17వ వచనము నుంచి 19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. స్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమునకు సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఈలాగు చేసి పరలోకమందు ధనవంతులను ధన్యులము అగుదము. కమ్మని మాట. నీవు కూర్చుకున్న దానిలో నుంచి సమకూర్చుట అనే భాగము సంపాదించడం అనే మాట. నీవు సంపాదించిన దానిలో నుంచి చక్కగా దేవుని సంబంధమైన జీవితములో ధన్యుడువు కా. ఒకవేళ నీవు సమకూర్చుకున్న ఎడల, లేక సమకూర్చాలనే ధ్యాస నీకున్న ఎడల, నిన్ను నీవు దిద్దుకోమంటున్నాడు, ప్రక్షాళన చేసుకోమంటున్నాడు. నీ జీవితాన్ని, అపురూపమైన ఈ జీవితము ఎంత దేవునికి ఇష్టమైనదో, ఈ దేహము దేవుని ఆలయం అంటూ ఉన్నాడు. ఈ ఆలయమట పరిశుద్ధముగానే ఉండాలట. ఆయన పరిశుద్ధుడు. మనము పరిశుద్ధులముగా ఉండులాగున మన పాపమును ఈ నూతన సంవత్సరములో ఒప్పుకొని దానిని తొలగించుకొని నూతనమైన వెలుగులో మనము జీవించుదముగాక. అట్టి కృపను ప్రభువు మన జీవితాల్లో ఇవ్వాలని మనము ఆశించుదాం. అట్టి జీవితంలో దిద్దుకుని ప్రయాణించుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన మధ్యలో జానకిరావు గారు ప్రార్థన చేయండి. క్లోజింగ్ ప్రేయర్.